హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని చూద్దామండి. చాలా బాగుంటుంది. మీరు లంచ్ బాక్స్కి ఈ రైస్ని కానీ పెట్టి పంపించారంటే మెతుకు కూడా మిగల్చకుండా తినొస్తారండి. ఈ రైస్కి కాంబినేషన్గా రైతా చేసి ఇవ్వండి. కమ్మగా కడుపు నిండా తింటారు. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రండి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ లంచ్ బాక్స్ రెసిపీ కోసం నేను ఇక్కడ రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకునే బియ్యాన్ని 1 గ్లాస్ తీసుకున్నానండి. 1 గ్లాస్ రైస్ అంటే మీకు 250 గ్రామ్స్ దాకా ఉన్నాయి రైస్. ఇలా తీసుకున్న రైస్లో నీళ్లు పోసి ఒక 2 సార్లు నీట్గా ఈ రైస్ని కడగండి. కడిగిన తర్వాత మళ్ళీ రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసి 10 లేదా 15 నిమిషాలు నానబెట్టుకోండి. నేను ఇక్కడ కుక్కర్లో చేసి చూపిస్తున్నాను కాబట్టి రైస్ మరీ ఎక్కువ నానాల్సిన అవసరం లేదు. అదే మీరు మామూలు ప్యాన్లో చేసుకునే పని అయితే రైస్ని ఒక అరగంట నానబెట్టుకోండి. ఇలా రైస్ని నానబెడితే బాగా ఉడుకుతుంది, పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇలా కడిగిన రైస్ని పక్కన పెట్టేసుకోండి. రైస్ నానుతూ ఉంటుంది. ఈలోపు ఏం చేస్తారంటే ఇలా ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లో 6 లేదా 7 పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి. దీంట్లోనే 6 లేదా 7 వెల్లుల్లి రెమ్మలు, 1 ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే దీంట్లోనే ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర, కొద్దిగా మెంతుకూరని నీట్గా కడిగి వేసుకోండి. మెంతుకూర ఆకుల వరకు తీసుకొని వేసుకోండి. ఈ మెంతుకూర వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలా అని మరీ ఎక్కువ వేసుకోవద్దు. మెంతుకూర లైట్గా చేదనిపించేస్తుంది. కొద్దిగా ఫ్లేవర్ టేస్ట్ కోసం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వీటిలన్నింటినీ కలిపి లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించండి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాయి కదా, ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. వీటిని కొద్దిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వీటిలన్నింటినీ తీసి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. మీరు కావాలంటే నెయ్యి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. నేను ఓన్లీ ఆయిలే వేసుకున్నాను. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 ఇంచ్ చెక్క, అలాగే ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచి వేసుకోండి. దీంట్లోనే 3 లవంగాలు, 2 యాలకులు, రాతి పువ్వు కొద్దిగా వేసుకొని ఫస్ట్ ఈ మసాలా దినుసులన్నింటినీ లైట్గా వేయించండి. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, దీంట్లోనే మీడియం సైజు 2 టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ టమాటా పేస్ట్ని కూడా వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించండి. ఈ 2 పేస్ట్లు అనేది ఆయిల్లో బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది. అలా వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు చూడండి, బాగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా, ఈ విధంగా వేగాలి. అప్పుడే మీకు ఆ పచ్చి వాసన అంతా పోతుంది. ఇలా వేగిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని దీంట్లోనే 2 బంగాళదుంపల్ని పొట్టు తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉడికించినవి కాదండి, బంగాళదుంప ముక్కలు పచ్చివే వేసుకోండి. దీంట్లోనే ఒక 1/2 కప్పు దాకా పచ్చి బఠానీ కూడా వేసుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. దీంట్లో మళ్ళీ కారం ఏం వేయమండి, పచ్చిమిర్చిలో ఉన్న కారంతోనే సరిపోతుంది. లేదు మీకు బాగా స్పైసీగా ఉండాలి, కొద్దిగా కారం వేసుకోవాలి అనుకుంటే కొంచెం కారం వేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ ఓన్లీ పచ్చి బఠానీ బంగాళదుంప వేసుకున్నాను కదా, మీరు కావాలంటే ఎలాంటి వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. క్యాలీఫ్లవరు, క్యారెట్, బీన్స్ ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు అండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసి నిదానంగా ఒకసారి కలుపుకోండి. అలాగే నేను ఇక్కడ గరం మసాలా వేసాను కదా, ఒక 1/2 టీ స్పూన్ దాకా. ఒకవేళ మీకు అంత మసాలా ఫ్లేవర్ వద్దు అనుకుంటే జస్ట్ మనం లవంగాలు, యాలకులు అవి ఆయిల్లో వేసాం కదా ఫస్ట్, అవి వేసుకున్నా సరిపోతుందండి. మసాలా మరీ ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు జస్ట్ లైట్ మసాలాతో అయినా చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు నీళ్లు పోసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మీకు ఇష్టమైతే ఇదే నీళ్ళల్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 అరబద్ద నిమ్మబద్దని పిండుకోండి. కాస్త పులుపు ఉండాలి అనుకునే వాళ్ళు కొంచెం నిమ్మరసం అయినా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి, నిమ్మరసం 2 వేయడం లేదు, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికింది కదా రైస్.
పొడి పొడిలాడుతూ ఎంత బాగా ఉడికిందో చూడండి. గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది. ఇలా కానీ చేసి పెట్టి రైతా కానీ వేసి ఇచ్చారంటే పిల్లలు వద్దనకుండా లంచ్ బాక్స్ని ఖాళీ చేసి వస్తారండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. రైతాతో తింటే చాలా బాగుంటుంది. చాలా ఈజీ కదా చేసుకోవడం. తప్పకుండా ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన చెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి.